ఐడియా ఉండాలే కానీ నేల మీదే కాదు ఎక్కడైనా మొక్కలు పెంచుకోవచ్చని అంటున్నాడు భాగ్యనగరవాసి రఘోత్తమరెడ్డి. వ్యవసాయ స్థలం లేకపోయినా బిల్డింగ్పై ఉన్న 40 గజాల స్లాబ్ చాలని అంటున్నాడు. ఇంటికి కావాల్సిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు కూడా పండించుకోవచ్చని అంటున్నారు రఘోత్తమరెడ్డి. అపార్ట్మెంట్ హార్టికల్చర్పై వీకెండ్ స్పెషల్. కాంక్రీట్ జంగిల్గా మారిన హైదరాబాదులో ఇప్పుడిప్పుడే గార్డెనింగ్ కల్చర్ కు డిమాండ్ పెరుగుతోంది. సిటీకి చెందిన రఘోత్తమరెడ్డి తన ఇంటినే గార్డెన్ గా మలిచాడు. ఇక్కడ చూస్తున్న గార్డెనింగ్ ఏ పార్కులోనిదో కాదు, రఘోత్తమరెడ్డి ఇంటిపైనున్నదే. 163 గజాల్లో నిర్మించిన హౌస్ పై మొక్కలను పెంచుతున్నారు. ఓ ఐడియా జీవితాన్ని మార్చేసినట్లు బిల్డింగ్ గార్డెనింగ్ తో రఘోత్తమరెడ్డి పాపులర్ అయ్యారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు పెంచుతున్నానని చెబుతున్న రఘోత్తమరెడ్డి గార్డెనింగ్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. ఇంట్లో ఖాళీ స్థలం లేకపోవడంతోనే డాబాపై మొక్కలు పెంచుతున్నామన్నారు. స్లాబ్ మీద గార్డెన్ పెంచడం వల్ల స్లాబ్కి ఏమన్నా అపాయం కలుగుతుందా, స్లాబ్ ఏమన్నా అది కిందికి వాటరు చెమ్మ వస్తుందా అని చెప్పి చాలామంది అడుగుతున్నారండి. సాధారణంగానైతే రాదు. రూఫ్ వేయడంలో నిర్లక్ష్యం వహించి నాణ్యంగా వేయకపోవడం మూలంగా చెమ్మ ఇంట్లో పైకప్పుకు చెమ్మ రావడానికి అవకాశం ఉంటుంది. కానీ గార్డెన్ పెట్టుకోవడం వల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా చెమ్మ రాదండి. ఇప్పుడు మేము 6 సంవత్సరాలుగా రూఫ్ గార్డెన్ పెట్టుకున్నాం. ఇంటి స్లాబ్ పై పూల మొక్కలతో పాటు కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు సాగు చేస్తున్నారు రఘోత్తమరెడ్డి. వీటికి ఎలాంటి పెస్టిసైడ్స్ వేయకుండా వర్మీ కంపోస్టుతో సాగు చేస్తున్నామంటున్నారు. కూరగాయలు మేము అన్ని రకాల కూరగాయలు పెంచుతున్నామండి. ఆకుకూరలు దాదాపు 5-6 రకాలు, చుక్కకూర, పాలకూర, బచ్చల్లో 2 రకాలు, తోటకూర, సో ఇట్లా పెంచుతున్నాము. కాయగూరలు అన్ని రకాలు, క్యాబేజీ, కాలీఫ్లవర్, వంకాయ, బీరకాయ, కాకర, దొండ, అలసంత, సో ఇలాంటి కూరగాయలు పెంచుతున్నాం. ఫ్రూట్స్ విషయంలో ముఖ్యంగా అన్ని రకాల ఫ్రూట్స్ మొక్కలు వేసాం. కానీ మాకు ఇప్పుడు వస్తున్న ఎక్కువగా జామ, బొప్పాయి, సపోటా ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి. నిమ్మ చెట్టు కూడా వేసాం. నిమ్మకాయలు కూడా మాకు సరిపోయే అవసరానికి అయితే వస్తున్నాయి. పూల మొక్కలైతే మన స్థానికంగా దొరికే అనేక రకాల పూల మొక్కలు వేశాం మేము. ఇంటిపై మొక్కలు పెంచడంతో లోపల కూల్గా ఉంటుందంటున్నారు రఘోత్తమరెడ్డి. ఎండాకాలంలో ఏసీ ఖర్చు తప్పిందంటున్నారు. కూరగాయలు బయట కొనే ఇబ్బంది తప్పిందంటున్నారు. మార్కెట్లో దొరుకుతున్న ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు విపరీతమైన క్రిమి సంహారక మందుల్ని స్ప్రే చేయడం వల్ల అవి చాలా విషపూరితం అవుతున్నాయి. దాన్ని అధిగమించడానికి నేను రూఫ్ గార్డెన్ సేద్యంలోకి దిగవలసి వచ్చింది. గత 6 సంవత్సరాలుగా మేము మా రూఫ్ గార్డెన్లో పండించిన కూరగాయలు, ఆకుకూరలు వాడుతున్నాము. పళ్ళు కూడా కొంత శాతం, 30% వరకు మేము పళ్ళు కూడా ఇవే వాడుతున్నాము. ఎప్పుడూ నీళ్లు ఉండటం వల్ల బిల్డింగ్ దెబ్బతినకుండా సెపరేట్ సిస్టమ్ ను డెవలప్ చేశారు రఘోత్తమరెడ్డి. అందరూ ఇలాగే ఇళ్లపై మొక్కలు పెంచితే పర్యావరణ సమస్య పరిష్కారం అవుతుందంటున్నారు. పర్యావరణ పరిరక్షణకు నగరవాసులంతా ప్రయత్నం చేయాలన్నారు రఘోత్తమరెడ్డి. హైదరాబాద్ సిటీలో ఓపెన్ ప్లేస్ లేదని ఫీల్ అయ్యే పబ్లిక్ రఘోత్తమరెడ్డి ఐడియాను ఫాలో అయితే మనీ సేవ్తో పాటు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు కదూ. ఇంటిపైనే ఆర్గానిక్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ సాగు చేస్తున్న ఈ రెడ్డిని సిటీ జనం ఆదర్శంగా తీసుకుంటుందని ఆశిద్దాం. కెమెరా పర్సన్ హరికృష్ణతో మల్లేష్, V6, హైదరాబాద్.